మానవుడు అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులకు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ అంతరిస్తున్న పచ్చదనమే పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలవుతున్నాయి. సెల్యులర్ టవర్లు జీవన శైలిలో పెను వేగంగా వచ్చిన మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించిందా? సెల్యులర్ టవర్ల నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిగణించాయా? అంతరించిపోతున్న పిచ్చుకలపై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. పిచ్చుకలు ఒకప్పుడు పంట చేలల్లో, పల్లి ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకుని జనావాసాలతో మమేకమై ఉండేవి. పిచ్చుకలు జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాల్లో ఇవి మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించడం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు. ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారిందని, సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయని ప్రపంచ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న పక్షి జాతిలో పిచ్చుకలు ప్రథమ స్థానంలో ఉన్నాయన్నదే చేదు నిజం. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించాయి ప్రపంచ దేశాలు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో పిచ్చుకల అంతరార్థం వెనుక అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పెరుగుతున్న రసాయన ఎరువుల మోతాదు పిచ్చుకల మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల వీటి మనుగడ కష్టంగా మారింది. నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారిన సెల్ ఫోన్ పిచ్చుకల పాలిట రాక్షసిగా మారిపోయింది. సెల్ టవర్ల రేడియేషన్ చిన్ని ప్రాణుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మానవ మనుగడకు ఎంతగానో దోహదపడుతున్న ఈ పిచ్చుకలను సంరక్షించే బాధ్యత మనపైనే ఉంది. పిచ్చుకల మనుగడకు అవసరమైన అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని అందరికీ తెలియచేద్దాం.